హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశ. ఈరోజు ఒక మంచి స్వీట్ ఐటెం చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు దీనికోసం మనం ముందుగా పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలన్నమాట. 1 కప్ పచ్చి కొబ్బరి తురుముకి 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుంది. బెల్లంని కొంచెం క్రష్ చేసుకుని రెండు మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. మనం కలుపుకుంటూ ఉంటే బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక 4 or 5 ఇలాచీ దంచుకుని ఇందులోనే యాడ్ చేసుకుంటే మనకి కొబ్బరి నౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మసలనివ్వాలన్నమాట. మసలిన తర్వాత మనం బియ్యం పిండిలో కొంచెం కొంచెంగా ఈ హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పిండి అంతా మనకి చపాతీ పిండి లాగా మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో మనకి పిండి అనేది తీసుకొని అరటాకు మీద పెట్టుకొని మనం ఫ్రెష్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్ చేసుకుని మనం ఇందాక కొబ్బరి నౌజ్ ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో అరటాకులో మొత్తం అంటే మనం పిండి స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో పెట్టుకొని మనం అరటాకుని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం పిండి అంతా ఈ విధంగా అరటాకులో పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. మధ్యలో కొబ్బరి యాడ్ చేసుకుని మొత్తం ఫోల్డ్ చేసేసుకొని ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అరిటాకుల్లో కొబ్బరి కుడుములు అనేవి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫ్లేవర్ అరిటాకు ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మొత్తం వాటికి పడుతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు రెడీ అయిపోయినవి. వేడివేడిగా కంటే కొంచెం చల్లారిన తర్వాత తింటే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా నేనైతే ఇక్కడ వేడి చూపిస్తున్నాను, కానీ చల్లారిన కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే